హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అనమాట. సో పన్నీర్ పిజ్జా అండి. అండ్ ఈ పిజ్జా వచ్చేసి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా పద్ధతులు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అండ్ హోమ్ బేకర్స్ అందరికీ కూడాను ఓన్లీ కేక్సే కాదండి, ఇటువంటివి కూడా వచ్చి ఉండాలి. పిజ్జాస్ రావాలి, పఫ్స్ రావాలి, బర్గర్ రావాలి, అండ్ బ్రెడ్ రావాలి, కొన్ని టైప్స్ ఉంటాయండి. సో అవన్నీ కూడాను రావాలన్నమాట. సో ఇందులో బేకరీ స్టైల్లో అయితే ఎలా యూస్ చేస్తారు, మన హోమ్ మేడ్ కింద అయితే ఏమేమి యూస్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చి మాత్రం గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకోవాలండి. మరి ఎక్కువ హీట్ ఉండకూడదు, అలాగని తక్కువ కూల్గా ఉండకూడదు. జస్ట్ చేయి పెడితే జస్ట్ హీట్ తగలాలన్నమాట. ఓకేనా? అది వచ్చేసి 125 ml అంటే 125 గ్రామ్స్ వాటర్ అనేది తీసుకోవాలి. సో నేను మొత్తం కూడాను గ్రామ్స్లో అయితే చెప్తున్నానండి. సో ఈ ఇంగ్రీడియంట్ మెన్షన్స్ అన్నీ కూడాను నేను వీడియో లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో చూసి నోట్ చేసుకునే వాళ్ళైతే నోట్ చేసేసుకోండి. ఓకేనా? సో మొత్తం కూడా షుగర్ వచ్చి 25 గ్రామ్స్ అండ్ ఈస్ట్ వచ్చేసి 3 గ్రామ్స్. సో ఈ రెండిట్లో కూడాను కలిపేసి ఈస్ట్ అనేది యాక్టివేట్ చేసుకున్న దానికి పక్కనైతే పెట్టుకోవాలి. మినిమం 20 మినిట్స్ దాకా ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే పులిసి పొంగితే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మైదా అండి. మైదా వచ్చేసి 250 గ్రామ్స్ అండ్ బటర్ వచ్చేసి 25 గ్రామ్స్ అండ్ సాల్ట్ వచ్చేసి 5 గ్రామ్స్. సో వీటిని నీట్గా మిక్స్ చేసేసుకొని ఈస్ట్ యాక్టివేట్ అయిన వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చేతికి పిండి అంటుకుంటుందండి. సో మనం కలుపుతున్న కొలిది కూడాను ఆ పిండి ఒక చిన్న డౌలాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. అంటే ఒక ముద్దలాగా తయారవుతుంది. ఈ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంతే పర్ఫెక్ట్గా పిజ్జా బేస్ అనేది రెడీ అవుతుందండి. మెయిన్ మాత్రం మన మిక్స్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది. పిజ్జాకైనా బ్రెడ్కైనా కూడాను బాగా కలపాలన్నమాట. చాలా స్మూత్గా అయిపోవాలండి పిండి అంతా కూడాను. సో చూస్తున్నారా? సో ఒక బాల్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. సో దాన్ని ఇలాగా ఒకసారి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలా స్మూత్గా తగలాలండి. సో అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మాత్రం 2 అవర్స్ అనేది నేను ఉంచుకున్నానండి. వేపర్ పెట్టేసి 2 అవర్స్ దాకా కూడా ఉంచుకున్నాను. సో బయట బేకరీస్లో అయితే ఎలా చేస్తారు అంటే, సో రెసిపీ అయితే మాత్రం మిషన్స్లో అయితే వేస్తారండి. అందులో 3 అయితే వేస్తారనమాట. అప్పుడు మనం వేసే ఐటమ్స్ అన్నీ కూడా వేస్తారు. వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేస్తారనమాట. సో ఆ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ ఇంప్రూవ్ ఒకటి అండ్ సిపి పౌడర్ అండ్ జిఎం పౌడర్ అనేది యూస్ చేస్తారండి. ఈ 3 కూడాను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీటిని ఎలా యూస్ చేయాలి, మనం ఇవి చేసేసి మనం బ్లెండర్లో అయితే ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో మొత్తం కూడాను క్లీన్ వేపర్తో పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత సో కొన్ని పన్నీర్ ముక్కలు, నెక్స్ట్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం అండ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. సో గరం మసాలా అంటే పౌడర్ అనమాట. సో గరం మసాలా పౌడర్ అనేది వేసేసుకొని మనకి టేస్టింగ్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? సో నాకు 2 అవర్స్ అయిపోయిన తర్వాత సో ఆ పిండి అనేది ఇలా యాక్టివేట్ అయిందండి. సో ఇంతలా బాగా పొంగిందనమాట. ఈ మాత్రం కింద పొంగితే చాలండి, మరీ ఎక్కువ ఉంచేకండి. సో మినిమం 2 అవర్స్ ఉంచుకోండి. సో 2 అవర్స్ అయిపోయిన తర్వాత సో ఆ పిండి ముద్దను తీసేసుకొని ఇలా గ్రానైట్ మీద వేసేసుకొని ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని. సో మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని ఈ డౌని ఒక చిన్న ఉండలా అంటే ఒక చిన్న బాల్ లాగా చేసుకోండి. సో మొత్తం కూడా ఒక బాల్లా చేసేసుకొని ఇప్పుడు కొంచెం టచ్ చేసి చూడండి. ఇందాకల మీద ఇప్పుడు మరీ స్మూత్గా ఉంటుంది అనమాట డవ్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివేట్ అయింది కాబట్టి ఇంకొంచెం మెత్తగా ఉంటుంది అనమాట మన డవ్ అనేది. సో నేను ఇటువంటి ప్లేట్ అనేది తీసుకున్నానండి. సో ఆ ప్లేట్లో నేను బటర్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడాను నేను ఒక పిజ్జా కిందే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ప్లేట్ వచ్చేసి కొంచెం పెద్ద ప్లేట్ అండి. సో మీ దగ్గర చిన్న ప్లేట్లు ఉన్నాయనుకోండి, ఇటువంటివి 2 పిజ్జాస్ ఇదే సైజు 2 పిజ్జాస్ అయితే అవుతాయి అనమాట. సో మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. సో ఒక్కసారి వీడియో చూసి ట్రై చేయండి. ఓకేనా? సో ఇలాగా డౌని మన వేలుతోనే కంచని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలి. సో నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని సో న్యూడిల్స్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో ఇలా హోలింగ్స్ అనేవి పెట్టేసుకోండి. సో హోలింగ్స్ పెట్టేసుకున్న తర్వాత పిజ్జా సాస్ అనేది నేను వేసుకున్నానండి. సో ఇంత క్వాంటిటీ ఏమి ఉండదు, మనకి తగ్గట్టుగా పిజ్జా సాస్ అనేది వేసేసుకోండి. సో పిజ్జా సాస్ వేసేసుకున్న తర్వాత సో నేను ఇక్కడైతే మాత్రం చీజ్ అనేది వేరే టైప్ చీజ్ తీసుకున్నానండి. అంటే మనం
తురుముకున్న చీజ్ కాకుండాను పేపర్ టైప్ చీజ్ తీసుకున్నాను అనమాట. సో నా దగ్గర ప్రెజెంట్ అది అవైలబుల్గా రిలయన్స్లో అయితే దొరకలేదనమాట. సో అందుకని ఇటువంటి చీజ్ ఉంటే నేను తీసేసుకున్నానండి. సో మీ దగ్గర తురుముకునే చీజ్ కానీ ఉంటే మాత్రం అదే చీజ్ తీసుకోండి, అదైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఆ చీజ్ మనం పిజ్జా తీస్తుంటే ఆ చీజ్ అనేది చక్కగా అలా సాగుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి చీజ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో చికెన్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఆ చీజ్ కూడా తీసుకుంటారండి. సో చెప్పాను షాప్ అతనికి ఆ చీజ్ తెమ్మని, సో తెస్తాను అని చెప్పారనమాట. సో అది కూడాను ఎలా చేస్తారనేది నేను వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా. సో ఈ పేపర్ చీజ్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇలా అయితే కట్ చేసేసి మొత్తము పిజ్జా డవ్ బేస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పీసెస్, ఆనియన్ పీసెస్ అండ్ క్యాప్సికమ్స్, సో అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను అనమాట. సో సర్దేసుకున్న తర్వాత మళ్ళీ కూడాను చీజ్ అనేది వేసుకున్నానండి. సో మనకి ఎంత చీజ్ వేసుకుంటే పిజ్జా అనేది అంత బాగుంటుంది అనమాట. సో పిజ్జాకు మెయిన్ కావాల్సింది చీజేనండి. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ కూడాను పేపర్ చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ని ఇలాగ కింద కట్ చేసేసుకున్నాను అనమాట. సో మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓవెన్లో అయితే పెట్టానండి. ఒకవేళ స్టవ్ మీద చేసిన వాళ్ళైతే స్టవ్ మీద కూడా చేయండి. సో బేస్ ఈ పిజ్జా అనేది వస్తుంది ఏంటంటే కొంచెం స్టవ్ మీద చేస్తే కొంచెం మాటినట్టుగా వస్తుంది అనమాట. సో పర్వాలేదు, స్టవ్ మీద చేసినా కూడాను వస్తుంది, ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో ట్రై చేయడంలో తప్పైతే లేదండి. సో ఒక్కసారి ట్రై చేస్తే నెక్స్ట్ రాకపోతే మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. సో ఓవెన్లో అయితే పెట్టేసుకున్నానండి. 180 degreesలో మినిమం 20 minutes అనేది పెట్టుకున్నాను అనమాట. నాకు 20 minutesలో ఎగ్జాక్ట్గా పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది అండ్ పిజ్జా కూడాను బేక్ అయిపోయింది అనమాట. మెయిన్ బేస్ అనేది బేక్ అవ్వాలండి. సో బేస్ అనేది బేక్ అయిపోతే మాత్రం పిజ్జా కూడా ఆటోమేటిక్గా ఆ పైన పన్నీర్ చీజ్ అవన్నీ కూడాను బేక్ అయిపోతాయి. సో చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, అండ్ చాలా బాగుందండి, టేస్ట్ కూడాను చాలా బాగుంది అనమాట. అండ్ నేను చెప్పడం కాదు, అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ పిజ్జా అనేది ఎలా చేస్తారు అనేది మన వీడియో ఒక్కసారి చూస్తే కంపల్సరిగా వాళ్ళకి ఈ పిజ్జా చేయడం మాత్రం వచ్చేస్తుంది అనమాట. సో నేను కంపల్సరిగా చెప్పగలనండి. సో ఒక్కసారి ఫెయిల్ అయినా కూడాను సో సెకండ్ టైం ట్రై చేయండి, వస్తుంది. మినిమం మనం నేర్చేసుకోగానే ఏ రెసిపీ అనేది వచ్చేదండి. సో చూస్తున్నారా, నేనైతే ఆ ప్లేట్లో నుంచి వేరే ప్లేట్లోకి అయితే మనం రిమూవ్ చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు, అండ్ బన్ కూడాను పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట. అలా అని మాడలేదు, అలా అని బేక్ అవ్వకుండా లేదు. సో ఇలానే ఉండాలన్నమాట పిజ్జా బేస్ అనేది. సో ఇప్పుడు పిజ్జా బేస్ నాకు కొంచెం పన్నీర్ అనేది కొంచెం ఎక్కువగా తగలాలని చెప్పేసి నేను పెద్ద పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. సో మీరు చిన్న పీసెస్ కింద కట్ చేసుకునే వాళ్ళు చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. అండ్ పిజ్జా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. బయట కూడా ఇంత టేస్ట్ అయితే దొరకదు అండ్ చాలా బాగుంది. సో నేను చాలాసార్లు ట్రై చేశానండి పిజ్జా అనేది. సో బయట తిన్నాను, చాలా టైమ్స్ తిన్నాను, కానీ దాని మీద నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. బట్ చీజ్ మాత్రం నెక్స్ట్ అనమాట. సో చీజ్ అనేది కొంచెం ఎందుకో నాకు తక్కువ అయింది అనిపించింది. బట్ ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుండు అని అనిపించింది అనమాట. సో మనం ఇలా తీయగానే ఆ చీజ్ అనేది సాగుతుంది. బట్ మాకు ఈ పిజ్జాలో అయితే అది కనిపించలేదు అనమాట. అండ్ ప్లేట్ ఇలా కట్ చేయగానే పిజ్జాలో మొత్తం కూడా పిజ్జా అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మా పిల్లలు కూడా ఇంకా కట్ చేయగానే ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. సో ఇలా అయితే తినేసామన్నమాట. అండ్ సూపర్గా ఉందండి పిజ్జా. అండ్ మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పడం కాదు. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.